వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నాయకురాలు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు లేఖ రాశారామె. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియాకు 2020లో ఎమ్మెల్సీని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ మరుసటి ఏడాది మండలి డిప్యూటీ చైర్పర్సన్ అయ్యారామె. ఇప్పుడు సడన్ గా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, సొంత పార్టీలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం నిజంగా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చా వైసీపీ అధినేతకి? రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి మిత్రం షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. అది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఏదైతే జకియా ఖానం కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఎమ్మెల్సీకి, అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖని నిన్న సాయంకాలం కూడా శాసన మండలి చైర్మన్ మోషేష్ కుమార్ రాజుకి పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ లేఖలో ఆమె పూర్తి స్థాయిలో వివరాలు కూడా అందజేశారు. నిన్నటి నుంచి తన రాజీనామా అందుబాటులోకి వస్తుంది, దీన్ని ఆమోదించవలసిందిగా కోరుతూ కూడా లేఖ రాశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు దాదాపుగా 6 రాజీనామా చేసిన పరిస్థితి కనిపించింది. ఈ 6 రాజీనామాలకు సంబంధించి ప్రస్తుతం చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. తమ రాజీనామాలు ఆమోదించాలని చెప్పి అనేక సార్లు చైర్మన్ కోనా కానీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కడప జిల్లాకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్ ఏదైతే శాసన మండలికి సంబంధించిన డిప్యూటీ చైర్మన్ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్న పరిస్థితి కనిపించింది. అలాగే మైనార్టీ వర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం చూపిస్తుందని చెప్పి కూడా గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి మరి కూడా జకియా ఖాన్కి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆమె రాజీనామా చేయడంతో సొంత జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా షాకులు తగ్గుతున్న సొంత జిల్లాలో కూడా షాక్ తగ్గడం, అది కూడా డిప్యూటీ చైర్మన్ హోదాలో ఎమ్మెల్సీ రాజీనామా చేయడం ఆ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారుతా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, వైసీపీ ఏదైతే అధికారంలో నుంచి పోయిన తర్వాత షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు సడన్ గా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం పట్ల కూడా వైసీపీ అధినేత అనేక నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.